హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి ఒకటే వర్షం అండి. నిన్నైతే కొంచెం లైట్గా వర్షం పడతా ఉంది. ఈ రోజైతే మాత్రం పెద్ద వర్షం అండి. ఉదయం లేచిన దగ్గర నుంచి కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా వర్షం పడతానే ఉంది. ఒకవైపు పిల్లలకేమో స్కూల్ ఉంది. స్కూల్కి పంపించాలా లేదా అర్థం కావట్లేదు. ఒకటే వానండి. ఈ వర్షంలో మళ్ళీ పిల్లల్ని స్కూల్కి పంపించామనుకోండి ఇబ్బంది పడతారేమో, ఆటోలో తడుచుకుంటా వెళ్తారు. స్కూల్కి వెళ్ళినా సరే క్లాసులు సరిగ్గా జరగవు. వర్షము, పిల్లలకి చలి ఇదంతా తట్టుకోలేరు, ఉండలేరు. పంపించాలా లేదా అర్థం కావట్లేదు. ఆటో వాళ్ళకు ఫోన్ చేస్తేనేమో ఆటో వస్తుందన్నారు. సరేలే అని ఇంకా మా వాడికి రైస్ వండానండి. అదిగోండి రోజు వండే చిన్న తెప్పాల్లో కొంచెం రైస్ వండాను. ఇంకా కూర అయితే ఏం చేయలేదండి. ఇంట్లో మామిడికాయ పచ్చడి ఉంది. ఇంకా వర్షం పడతా వాతావరణం చల్లగానే ఉందిగా, ఈ ఒక్క రోజుకి పచ్చడి వేసుకోవచ్చులే అనుకుంటున్నాం. కూరగాయలు అయితే ఏమి లేవు ఇంట్లో. ఎగ్గు కూడా లేదు. ఇంకా ఇప్పుడిప్పుడు వర్షంలో షాప్కి వెళ్ళి కూరగాయలు తీసుకురావాలంటే ఇంకెక్కడ తెస్తాంలే. ఈ ఒక్క రోజుకి మామిడికాయ పచ్చడితో అడ్జస్ట్ అవ్వచ్చులే అనుకుంటున్నాం. టిఫిన్ కూడా నైట్ రైస్ మిగిలిందండి. చాలా రైస్ మిగిలింది. ఆ రైస్ అంతా ఉంది. దోసల పిండి ఉంది. ఇంకా దోసల పిండి అనేది రేపటికైనా ఉండేది కదా. రైస్ అనుకోండి మళ్ళీ మధ్యాహ్నం తినాలంటే తినలేము. అసలే వర్షం పడతా వాతావరణం చల్లగా ఉండి సద్దన్నం తినాలంటే తినాలనిపించదు. ఇంకా అన్నంతోనే అన్నం తిరగమాత వేస్తున్నా. ఇంట్లో అయితే టమాటాలు కానీ ఎటువంటి కూరగాయలు లేవు. ఉల్లిపాయ ఒక్కటే ఉంది. అందుకని ఉల్లిపాయ రైస్ చేస్తున్నాను. ఉల్లిపాయ రైస్ కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఏమున్నా లేకపోయినా సరే ఒక ఉల్లిపాయతో ఉల్లిపాయ రైస్ చేయొచ్చు. ఉల్లిపాయ కూడా లేదనుకోండి వెల్లుల్లి కారంతో వెల్లుల్లి కారం రైస్ చేయొచ్చు. రైస్ ఉంటే చాలు, మనం అన్నం తిరగమాత అనేది ఎలాగైనా వేసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉంటుంది. సద్ది దాంతో చేస్తే ఏదైనా టేస్ట్గానే ఉంటుందండి. మన హెల్త్‌కు మంచి అయినయి అంత టేస్ట్ ఉండవు గానీ, హెల్త్‌కు మంచి జరగనివి, మంచి చేయనివి మాత్రం సూపర్ టేస్ట్‌గా ఉంటాయి. బిర్యానీలు గానీ, ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లు గానీ, ఎలా చేసినా సరే చాలా బావుంటాయి. ఒక ఉల్లిపాయ వేగిన తర్వాత కొంచెం మసాలా కోసమని 2, 3 వెల్లుల్లి రెబ్బలు కచ్చా పచ్చాగా దంచేసాను. ఇంకా అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక ఎండుమిరపకాయ వేశానండి. అవన్నీ వేగిన తర్వాత ముందు సద్దన్నం వేశాను. ఆ అన్నం చాలదేమోనని ఇంకా నవీన్‌కి అన్నం వండాను గదా! ఆ అన్నం కొంచెం వేశాను. సద్దన్నం ముందు 1 నిమిషం, 2 నిమిషాలు మగ్గనిచ్చి తర్వాత వేడన్నం వేశాను కదా! వేడన్నం ఒక్క నిమిషం మగ్గనిస్తే చాలు. వేడన్నం ఎక్కువసేపు మగ్గాల్సిన అవసరం లేదు. ఇంకా కొంచెం ఉప్పు వేశాను కదా ముందే, ఉప్పు అయితే సరిపోయిద్ది. కారం కూడా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వేశాను కాబట్టి సరిపోయిద్ది. చాలకపోతే చూసుకొని కొంచెం కారం వేసుకుంటే చాలండి. ఇంకా మన ఉల్లిపాయ రైస్ అనేది రెడీ అయిపోయింది. వర్షం పడేటప్పుడు మనం ఏ టిఫిన్ తిన్నా సరే వేడి వేడిగా తింటే చాలా బాగుండిద్ది కదా. ఇంకా అందుకనే రైస్ చేయటం అయిపోయిన వెంటనే టీవీ దగ్గర కూర్చొని టిఫిన్ తింటున్నాము. టీవీలో సంపూర్ణ రామాయణం సినిమా వస్తుందండి. ఆ సినిమా చూస్తా తింటున్నాము. రోజు సీరియళ్ళని, బొమ్మలని, కిరకెట్లని అవని ఇవని చూసి బోరు కొట్టింది. ఈరోజు ఉదయాన్నే మాత్రం అందరం ఇంట్లో ఉన్నాం కాబట్టి సినిమా చూస్తున్నాము. అందులో పాత సినిమాలైతే చాలా బాగుంటాయి కదండి. అందులో పాత సినిమాల్లో మంచి స్టోరీ ఉంటుంది. చూడటానికి బాగుంటాయండి సినిమాలు. కాకపోతే పిల్లలు ఇంట్రెస్ట్గా చూడరు కానీ స్టోరీ ఎక్కువగా ఉండటం వల్ల చూడటానికి సినిమా అనేది చాలా ఇంట్రెస్ట్గా అనిపించిద్ది. అందరం కలిసి కూర్చొని చూస్తుంటే ఇంకా చూడాలనిపించిద్ది. మా ఆయన ఇంట్లో ఉంటే మాత్రం ఎక్కువ శాతం సినిమాలే చూస్తూ ఉంటామండి. ఇంకా కాకపోతేనేమో న్యూస్ ఛానల్ పెడతాము. మా అబ్బాయి అయితేనేమో క్రికెట్ పెట్టడం, బొమ్మలు పెడతాడు. నేనైతే మాత్రం సీరియల్ చూస్తాను. ముగ్గురం ఇంట్లో ఉంటే మాత్రం ఇంకా మా ఆయన చాయిసేనండి, సినిమాలే చూస్తాము. టిఫిన్ అయితే మాత్రం ఇంకా వేడి వేడిగా ఉల్లిపాయ రైస్ తింటున్నామండి. ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేసి నేను కూడా పెట్టుకొని తింటున్నాను. పచ్చిమిర్చి వేశాను కదా, మా ఇంట్లో ఎవ్వరు పచ్చిమిర్చి అనేది తినరండి. నేను ఒక్కదాన్నే పచ్చిమిర్చి తింటాను. పులిహోరలో కానీ ఇలా ఫ్రైడ్ రైస్లో కానీ పచ్చిమిర్చి నంచుకొని తింటే మాత్రం టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఎండుమిరపకాయలైనా పచ్చిమిరపకాయలైనా ఏవైనా సరే నేను తినాల్సిందే. మా ఇంట్లో ఎవ్వరూ తినరు. ఇలా వర్షం పడేటప్పుడు ఇలా వేడి వేడి రైస్లో పచ్చిమిర్చి నంచుకొని ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. బాగా ఘాటుగా నాకైతే భలే నచ్చిద్దండి. నేనైతే ఎక్కువ స్పైసీ ఫుడ్ తినటానికి ఇష్టపడతాను. కాకపోతే పిల్లలు ఎక్కువ కారం ఉంటే తినరు కాబట్టి కారం అనేది మోయనంగా వేస్తాను. మరీ అంత తక్కువ కాకుండా మరీ అంత ఎక్కువ కాకుండా మీడియంగా వేస్తాను. అన్నం అనేది ఎక్కువగా మిగలటం వల్ల ఎక్కువ శాతం టిఫిన్ అనేది ఇలా రైసులతోనే అవుతా ఉందండి. మనకేమో కొంచెం వండితే సరిపోదేమో అనిపించిద్ది. అలాంటప్పుడు ఏం చేస్తాం, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వండుతాము.
అప్పుడేమో అన్నం మిగిలేసిద్ది. ఇలా రైసులతో టిఫిన్లు చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి అన్నం మిగులుతుందిలే అని తక్కువ వండామనుకోండి, ఖచ్చితంగా ఆ రోజే అన్నం సరిపోదు. అందుకని ఒక ముద్ద ఎగస్ట్రా ఉండేటట్టే వండుతా కానీ తక్కువ అయ్యేటట్టు మాత్రం అస్సలకి వండను. ఇంకా టిఫిన్ తిన్న తర్వాత టీ తాగందే మనం అసలు ఉండలేం కదా. అందులో వాతావరణం చల్లగా ఉండి వేడి వేడిగా టీ తాగాలనిపిస్తూ ఉంటుంది. మా అబ్బాయికైతే పాలు ఇచ్చేసానండి. ఇంకా వాడు పాలు తాగిన తర్వాత నేను టీ పెట్టుకుంటున్నాను. వాడికి పాలు అనేది తెల్లగా ఉంటే ఇష్టం ఉండదు. ఇంట్లో అయితే బూస్ట్ లేదు. ఇంక ఇప్పుడు షాప్కి వెళ్ళి బూస్ట్ తెచ్చుకోవడానికి వర్షం పడుతుంది కదా, అందుకని వాడికి కొంచెం టీ పొడి వేసి కాగబెట్టి ఇస్తాను. కొంచెం కలర్ చేంజ్ అయ్యిద్ది కదా, అందుకని ఇంకా అలా ఇస్తే తాగుతాడు. అచ్చం పాలు ఇస్తే మాత్రం అస్సలుగా తాగడు. టీ అయితే కాగినియండి, ఇంకా టీ పోసుకొని తాగుతున్నాము. రోజు నేను ఒక్కదాన్నే తాగుతాను. ఈరోజు మా ఆయన నేను మేమిద్దరం తాగుతున్నాం. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, అందుకని టీ అస్సలు తాగని వాళ్ళు కూడా వర్షం పడేటప్పుడు కొంచెమైనా తాగుతారు. ఎందుకంటే వర్షం అలాంటిది మరి. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా తినటం, వేడి వేడిగా తాగటం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. మా అబ్బాయిని వర్షం పడుతుందిలే అని ఇంకా స్కూల్కి వెళ్ళొద్దులే అని ఉంచామండి. స్కూల్కి వెళ్ళే పని లేదంటే పిల్లలకు సంతోషం మామూలుగా ఉండదు కదా. ఇంకా చూడండి బాల్ తీసుకొని ఇంట్లో ఎలా ఆడుకుంటున్నాడు. అదే వర్షం లేకపోతే బయటికి వెళ్ళి ఆడుకునేవాడు. వర్షం ఉంది కదా, ఇంక ఇంట్లో ఆడుకుంటున్నాడు. వర్షం ఉంటే స్కూల్కి వెళ్ళేవాళ్ళండి, వర్షం లేకపోబట్టేగా ఇలా ఆడుకుంటున్నాడు. వర్షం ఎక్కువగా ఉందిలే ఇంకా స్కూల్కి పంపించొద్దులే అనుకున్నామండి. తర్వాత కాసేపటికి ఇంకా స్కూల్ వాళ్ళు కూడా మెసేజ్ పెట్టారు, ఎక్కువ వర్షం పడుతుంది ఈరోజు స్కూల్ లేదులే అని. వర్షం ఏమో కానీ పిల్లలు మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తున్నారండి. స్కూల్కి వెళ్ళే పని లేదని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు. ఈరోజు స్కూల్ లేదు, రేపు స్కూల్ లేదు, 2 రోజులు హాలిడేస్ కదా, ఇంకా వాళ్ళ ఇష్టం. వర్షం ఉండటం వల్ల ఇంట్లోనే ఉంటారు. ఇంకా వీళ్ళ గోల భరించాలంటే మాత్రం అబ్బో ఇంకా మామూలుగా ఉండదండి. టీవీలు చూడటం, ఫోన్ చూడటం, కాసేపు ఏమో బోర్ కొడుతుంది బయటకు వెళ్తాం వర్షంలో ఆడుకుంటామని గొడవ గొడవ చేస్తారు. పిల్లలు ఎక్కడికి వెళ్ళకుండా ఒక్కరోజు వాళ్ళని భరించాలంటే మాత్రం అమ్మో భరించలేమండి, చాలా కష్టం. ఇంకా కొంచెం వర్షం తగ్గిన తర్వాత షాపులో కూరగాయలు తెప్పించానండి. టమాటాలు, దొండకాయలు, ఎగ్స్ తెప్పించాను. మా వాడికి ఎగ్స్ కావాలంట. దొండకాయ ఫ్రై చేస్తానురా అంటే ఆహా వద్దంట, దొండకాయ ఫ్రై తినడంట. కోడిగుడ్డు ఫ్రైయే కావాలన్నాడు. ఇంకా సరేలేని వాడి కోసం ఎగ్ చేద్దాం, మాకైతే దొండకాయలు చేద్దామని దొండకాయలు తెప్పించాను. ఇంకా మా ఇద్దరికే కదా అని 1/2 కేజీ దొండకాయలు తెప్పించానండి. 1/2 కేజీ దొండకాయలు ఇంకా అన్నీ ఎందుకులేని కొన్ని పక్కన పెట్టేశాను. అందులో టమాటాలు వేసి వండుకున్నాం అనుకోండి, ఒకరోజు కర్రీ అయిపోయిద్ది. 4 పచ్చిమిర్చి వేసైనా పచ్చడైనా చేసుకోవచ్చండి. దొండకాయ పచ్చడైనా, దొండకాయ ఫ్రై అయినా, దొండకాయ టమాటా కూర అయినా, లేకపోతే దొండకాయలు పాలు పోసైనా వండుకోవచ్చండి. దొండకాయతో ఏ కూర చేసినా సరే టేస్ట్ చాలా బాగుండిద్ది. ఫ్రై చేస్తే పిల్లలు కొంచెం తింటారు కానీ ఇలాంటి పులుసు కూరలు అయితే మాత్రం వాళ్ళు అస్సలుగా తినరు. అందులో మావాడు ఈరోజు ఫ్రై కూడా వద్దంటున్నాడు. దొండకాయలని కట్ చేయాలన్నా చాలా టైం పట్టిద్ది, దొండకాయలు ఫ్రై అవ్వాలన్నా చాలా టైం పట్టిద్ది. అందుకనే ఈరోజు స్కూల్ లేదు కదా, వర్షం పడుతుంది, మనకు కూడా ఏ పనులు లేవు, కొంచెం ఫ్రీగా ఉన్నాం కదా అని ఈ కూర పెట్టుకున్నాను. పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఉదయం పూట ఈ కూర చేయాలంటే మాత్రం కొంచెం కష్టంగానే ఉండిద్ది. దొండకాయలు కట్ చేసేటప్పటికే కనీసం పావుగంట సమయం, అరగంట సమయం పట్టిద్ది. మరలా ఇవి ఫ్రై అయ్యటానికి ఇంకా చాలా టైం పట్టిద్ది. నైటే కట్ చేసి పెట్టుకుందాం అనుకోండి, ఫ్రిడ్జ్లో పెట్టినా సరే టేస్ట్ అనేది అంత బాగుండవు. అప్పుడప్పుడు ఫ్రెష్గా కట్ చేసి కూర చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టినా సరే ఆ టేస్ట్ అనేది రాదు. కూరగాయలు ఏవైనా సరే ఇలా కూర్చొని కత్తిపీటతో కట్ చేయటమేనండి, చాకులతో కట్ చేయటం అస్సలుకి రానే రాదు. అందులో దొండకాయలంటే నాకు అస్సలుకి చేతవదు. కొంచెం బెండకాయలన్నా కట్ చేస్తా కానీ, ఉల్లిపాయలు, టమాటాలు అలాంటివి చిన్న చిన్నవి కట్ చేస్తా కానీ ఈ దొండకాయలు అనేది చాకు పెట్టి కట్ చేయటం నాకు అస్సలుకి రానే రాదండి. మనకి చక్రాల్లాగా ఉంటాయి కదా, అలా అయితే కట్ చేయటం ఈజీగానే ఉంటుంది కానీ ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేయాలంటే మాత్రం చాలా కష్టం. అందుకని నేను కత్తిపీటతోనే కూరగాయలు ఎక్కువ శాతం కట్ చేస్తాను. ఒక్కరోజు కత్తిపీట ఇంట్లో లేదనుకోండి, ఎవరన్నా అవసరమై తీసుకెళ్లారనుకోండి, ఆ రోజు నాకు అసలు పనే అర్థమే కాదు. కూరగాయలు ఎలా కట్ చేయాలో అర్థం కాక సతమతం అవుతాను. చాకుతో కట్ చేయటం అయితే నాకు అస్సలుగా చేత కాదు కదా. ఏదో చిన్న ఉల్లిపాయ, టమాటాలు ఇంకా అంతవటికి. ఇంకా దొండకాయలు మొత్తం కట్ చేసిన తర్వాత దొండకాయ ఫ్రై చేస్తున్నాను. ఒక పొయ్యి మీదేమో దొండకాయలు ఫ్రై చేయడానికి బాండీ పెట్టేశాను.
ఇంకో పొయ్యి మీద ఏమో మా వాడికి ఎగ్ కావాలని చెప్పాను కదండి, వాడి కోసం ఎగ్ ఫ్రై చేయడానికి ఇంకో పొయ్యి మీద ఇంకో బాండి పెట్టేసి ఉల్లిపాయలు వేసాను. 2 బాండీల్లో తిరగమాతేసి ఒకేసారి పెట్టేశానండి. ఈ పెద్ద బాండీ పెద్ద పొయ్యి మీద పెట్టేశాను. ఇదే త్వరగా తిరగమాత కాలిద్ది అనుకున్నాను. కానీ చిన్న బాండీ పెట్టాను చూడండి చిన్న పొయ్యి మీద, అదే త్వరగా కాలిందండి. బాండీ పలచగా ఉండటం వల్ల మందంగా ఉండటం వల్ల కూడా తేడాలు ఉంటాయో ఏమో మరి. ఇదిగోండి ఇంకా మా అబ్బాయికి అయితే ఎగ్ ఫ్రై చేసేసానండి. ఎగ్ ఫ్రై అనేది త్వరగానే అయిపోయింది కదా, 1 నిమిషం 2 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. దొండకాయ ఫ్రై అవటానికి మాత్రం కనీసం అరగంట సమయం అయినా పట్టిద్ది. గ్యాస్ సిమ్లో పెట్టుకొని వీటిని వేయించుకుంటా ఇలా తిప్పుకుంటా ఉండాలి. ఇవి వేగేటప్పటికి అరగంట టైం పట్టిద్ది. ఈరోజు పనులన్నీ ఎక్కడవక్కడే ఉన్నాయండి. ఉతకాల్సిన బట్టలు చూడండి తీగల మీద ఎన్ని ఉన్నాయో. ఇప్పుడు ఉతుకుదామంటే ఇవి ఆరతాయో ఆరవో. అందులో బయటికి వెళ్ళి ఉతకాలన్నా కూడా ఒకటే వర్షం. ఆ వర్షంలో కూర్చొని ఉతకలేము, చలికి తట్టుకోలేము. కడగాల్సిన అంట్లు కూడా టబ్బు నిండా వేసుంచాను. ఇంకా వర్షం తగ్గిన తర్వాతన్నా వీటి పని చూసుకోవాలి. ఈ వర్షంలో నా వీడియో ఇదేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.